చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మంచి రెస్పాన్స్ వస్తుందండి. అంటే ముందు మనం ఏమనుకున్నామంటే తెలంగాణ, కర్ణాటక కొన్ని రాష్ట్రాల్లో ఇది అట్టే సక్సెస్ కాలేదు, దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బస్సులు కూరుకుపోవటం, బస్సుల్లో మహిళలు గొడవలు పడటం, ఇన్కన్వీనియన్స్ చాలా చాలా ఉన్నాయి, దీనివల్ల ఏంటి అని అనుకున్నాం. అందరూ అపోహపడ్డారు, నేను కూడా అపోహపడ్డాను. కానీ రియల్గా నేను మా ఫ్యామిలీతో జర్నీ చేశాను, ఫ్రీ బస్ జర్నీ. నిజంగా మహిళలు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారండి. దాదాపుగా ఒక్క రోజుకి 10 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. అంటే 10 లక్షల మంది అంటే అప్పుడునో లెక్కేసుకొని ఒక టీచర్ ఉంటారు, ఉదయం వెళ్ళి సాయంకాలం అంటే 2 ట్రిప్పులు, అలాగా 10 లక్షల ట్రిప్పులు మాట. అంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా చాలా గొప్పటి దాకా దాదాపుగా 2 కోట్ల మంది మహిళలు ఈ ఫ్రీ బస్సు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే నాకు ఇది ఎక్కడ నాకు కనెక్ట్ అయ్యానంటే, ఈ పథకం ఎక్కడ నచ్చిందంటే నాకే కాదు చాలామందికి. సాధారణంగా పల్లెటూళ్ళలో మహిళలు ఊడ్పులకు వెళ్తూ ఉంటారు. వాళ్ళ గ్రామాల్లో ఊడ్పు అయిపోతుంది. ఆ గ్రామంలో 300 ఎకరం 500 ఎకరం మహా అంటే ఒక 2000 ఎకరం ఆయకట్టు ఉంటుంది. ఊడ్పులు అయిపోయిన తర్వాత పొరుగురు ఊడ్పులకు వెళ్ళవలసి వస్తుంది. పొరుగురు వెళ్ళినప్పుడు ఈ గ్రామం నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం వెళ్ళినప్పుడు ఆ రైతు ఏం చేస్తారంటే వీళ్ళకి కూలి పెంచిస్తాడు. అప్పటికి 1000 రూపాయలు కూలి ఉందనుకోండి, 1500 ఇస్తాడు రైతు. వాళ్ళు దూరం నుంచి వస్తున్నారు కదా. గతంలో ఈ మహిళలు ఏం చేసేవారంటే ఈ 1500లో 300 400 రాను పోను ఆటో ఖర్చు అయిపోయింది. ఒక 10 మంది కలిసి ఒక ఆటో పెట్టుకోవడం, ఆ మిగిలిన డబ్బులే మిగిలే వాళ్ళకి. కానీ ఇప్పుడు ఆ రైతు ఇచ్చే 1500 వాళ్ళకి మిగిలిపోతున్నాయి. అలాగే ఈ రొయ్యల కంపెనీలు కొన్ని ఉన్నాయి. ఆ కంపెనీల్లో ఆ రొయ్య మీద ఉన్నటువంటి పొట్టు వలనకి కొంతమంది మహిళలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఉపాధి పొందుతూ ఉన్నారు. వాళ్ళు కూడా అంటే వాళ్ళ కంపెనీ బస్సు పెడుతుంది, జీతంలో కట్ చేసుకుంటారు. అలాగే వాళ్ళు కూడా కొంతమంది ఆటోలు పెట్టుకుని నెలకి ఎంతని ఒక 2000 3000 ఆ డిస్టెన్స్ని బట్టి ఆటోకి ఇచ్చి వాళ్ళు కూడా ఆ డబ్బులు ఇచ్చేదే పరిస్థితి. ఆ డబ్బులు కూడా మిగులుతున్నారు. ఇక ఉపాధ్యాయులు, విద్యార్థులు వీళ్ళందరూ సరాసరి మహిళలు. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న ఉద్యోగం చేసుకునేవాళ్ళు, పల్లెటూరు నుంచి పట్టణం వెళ్ళి మరి అక్కడ ఏదైనా షాపుల్లో పనిచేసుకునేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్టు నెలకి దాదాపుగా 3000 నుంచి 7-8,000 లోపు దాకా కలిసి వచ్చేస్తుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది. ఫ్రీ బస్సు పథకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అంటే దీని వెనుక చంద్రబాబు నాయుడు గారికి మహిళల మీద ఉన్నటువంటి అభిమానం. మీకు గుర్తుందో లేదో, డోక్రా పెట్టింది చంద్రబాబు నాయుడు గారే. మరి ఆయన అంటే అంతకుముందు ఎన్టీఆర్ గారు పెట్టారు, డోక్రా కాదు ఏదో పేరు పెట్టారు, క్రాంతి పదం ఏదో సమ్ పేరు పెట్టి రోజుకు రూపాయి ఏదో పెడితే అది ఏదో అలాగ జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ తెచ్చి దానికి రివాల్వింగ్ ఫండ్స్ అని, సబ్సిడీ లోన్స్ అని ఇవన్నీ ఇచ్చి స్వయం ఉపాధి పథకాలు కూడా పెట్టి ఆ డోక్రాలో ఉన్న మహిళలకి మంచి మంచి లోన్స్ ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా ఎదుగుదలకి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు. మరి అలాగే ఈవేళ ఫ్రీ బస్సు కూడా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుందండి. బ్రహ్మాండం. ఇండస్ట్రీస్ ఉన్న ఏరియాస్లో ఆ మహిళలతో మేము మాట్లాడాం. రామచంద్రపురం ఒక ఆటోస్ కంపెనీ ఉంది, చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో మహిళలు వస్తారు ఇక్కడికి, వాళ్ళందరూ ఫ్రీ. అంతకుముందు జీతంలో డబ్బులు పెట్టే పరిస్థితి. కాకినాడ నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉంది, అలాగే ఇంకా చాలా చోట్ల చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ పెద్దాపురం దివిస్ ల్యాబ్, ఇవన్నీ కూడా చుట్టుపక్కల నుంచి మహిళలు ఎంతోమంది వెళ్తారు. మరి వాళ్ళందరూ కూడా ఫ్రీగా వెళ్ళటం, ఫ్రీగా రావటం. ఇక అది ఒకటి. ఇక రెండోది, ఎవరైనా తల్లి ఎక్కడో ఉన్న తన కూతురుని చూడాలంటే, అమలాపురంలో ఉన్నటువంటి తల్లి విజయవాడలో ఉన్న కూతురుని చూడాలి అంటే ఆధార్ కార్డు ఉంటే చాలు, శుభ్రంగా పొద్దుటెక్కి మధ్యాహ్నం 2-3 గంటల్లో దిగిపోతుంది అక్కడ. అదే కూతురు తల్లి దగ్గర రావాలన్నా కానీ ఇబ్బంది లేదు.
హ్యాపీ. దారి ఖర్చులు కలిసి వస్తే దారి ఖర్చులు ఫ్రీ అయితే ఇంకేముందండి, ఇక పై ఖర్చులే కదా అది. ఇకపోతే దైవ దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి చాలామంది పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారు. మన ఇంట్లో మన తల్లులు, మన అక్కలు, సోదరులు చాలామంది మరి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళాలి, లేకపోతే ద్రాక్షారం భీమేశ్వర స్వామి ఆలయం సందర్శించాలి, లేకపోతే ఎక్కడ శివాలయానికి వెళ్ళాలి, రామాలయానికి వెళ్ళాలి. ఇలాగా రకరకాల కోరికలు ఆ వయసులో వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఈ ఖర్చు వల్ల వెళ్ళలేక వాళ్ళకి వచ్చే 4,000 రూపాయల పెన్షను, ఈ 4,000 రూపాయల్లో 1,000-2,000 మళ్ళీ ఈ దారి ఖర్చులు పోతే ఇంక మనకేముంటుంది అన్న లెక్కలో పాపం వాళ్ళు ఆధ్యాత్మిక భావం ఉన్న, మనసులో భక్తి పరవశం ఉన్న ఇంట్లోనే ఆ దేవుడి బొమ్మకి దండం పెట్టుకుని అక్కడితోటే వాళ్ళు మనసును చంపుకునే పరిస్థితి. కానీ ఈ రోజున వాళ్ళు చూడండి, ఆలయాలు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. పాపం ఈ పుణ్యం అంతా చంద్రబాబు నాయుడు గారు తినండి. మరి శనివారం వాడపల్లి దేవాలయంలో చూడండి, మరి అక్కడ బ్రహ్మాండంగా శివాలయంలో మహిళలతో కిటకిటలాడిపోతూ ఉంది. వాళ్ళందరూ ఫ్రీ ప్రయాణం మీద వచ్చిన వాళ్ళే. అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి, ప్రతి చోట కూడా ఆధ్యాత్మికమైన అవసరాలన్నీ కూడా మహిళలు తీర్చుకుంటూ ఉన్నారు. మరి ఇలా చూసుకుంటే ఈ ఫ్రీ బస్సు పథకం సూపర్ సక్సెస్ అయిందండి. చాలా ఆలోచించి పెట్టాడు. ఇంకోటి ఏంటంటే బాబు గారు చేసింది ఏంటంటే, ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు కానీ ఈ పథకం అమలులో లోపభూయిష్టాలు లేకుండా పల్లె వెలుగు, సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్ వీటికి అన్నిటికీ కూడా కనెక్ట్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు. చాలా సక్సెస్ఫుల్. మిగతా రాష్ట్రాల్లో ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రులకి ఈ పథకం మీద అవగాహన లేదు. ఈ పథకం సజావుగా నడపాలి అనే ఆలోచన, దానికి సంబంధించినటువంటి పకడ్బందీ పటిష్టమైన చర్యలు వాళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళకి తెలియదు కూడా. అని బాబు గారికి ఇవన్నీ తెలుసు. అందుకే అంటారు, అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించాలి. అంతేగాని మొన్నటిదాకా అల్లరి చిల్లరగా గత్తరగా తిరిగినోడు జగన్మోహన్ రెడ్డి లాంటివాడు వచ్చి ముఖ్యమంత్రి చేసేస్తానంటే అతనికి అసలు పథకం ఏంటి, ఈ పథకం ప్రజలు ఎలా ఉపయోగించుకుంటారు, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళకి ఏం తెలియదు. పాడు చేసి పాడేస్తారు. మొన్నటిదాకా మనకు అదే జరిగింది మన రాష్ట్రంలో. కానీ ఇప్పుడు బాబు గారి పుణ్యమని ఈ ఫ్రీ బస్ అనేది, ఉచిత ప్రయాణం అనేది సూపర్ సక్సెస్ అండి. మహిళలు ఇంటింటా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, చాలా పథకాలు కొంతమందికి వర్తిస్తాయి. ఇప్పుడు పెన్షన్ ఉందండి, వృద్ధా పెన్షను 60 ఏళ్ళకి వాళ్ళకి వర్తిస్తుంది. వికలాంగుల పెన్షన్ వికలాంగులకే వర్తిస్తుంది. అన్నదాత సుఖీభవ పొలం ఉన్నవాడికి వర్తిస్తుంది. కానీ ఇది అలా కాదు కదా. ప్రతి మహిళ ఆధార్ కార్డు పట్టుకెళ్ళి శుభ్రంగా ప్రయాణం చేసి రావచ్చు, స్టేట్ అంతా తిరగవచ్చు హ్యాపీగా. థ్యాంక్ యూ.